సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కి రెండు టెన్షన్స్ తోడయ్యాయి. ఎగ్జైట్మెంట్ ఏంటి అంటే వారణాసి వరల్డ్ మార్కెట్ ని ఎలా షేక్ చేస్తుందని. ఎంతైనా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా కాబట్టి డెఫినెట్ గా వరల్డ్ వైడ్ గా వారణాసి వసూల సునామీ తెచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మొదటి సమస్య ఏంటంటే ఆ తర్వాత ఏంటి? అంత హెవీగా వారణాసి హిట్ అయితే పెరిగే ఇమేజ్ ని మార్కెట్ ని హ్యాండిల్ చేసే సత్తా ఉన్న మరో దర్శకుడు ఎవరు? చేతిలో సుకుమార్ సినిమా ఉంది, సందీప్ రెడ్డి చెప్పిన కథ ఉండనే ఉంది, ఇక హాలీవుడ్ నుంచి ఆఫర్ కబురు అందుతోంది అనే ప్రచారం జరుగుతోంది. అన్ని మంచి శకునాలే, కానీ నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఇప్పటి నుంచి మహేష్ ని భయపెట్టేలా ఉందా? అది కూడా చేతిలో మరో 3 ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాక కూడా. ఎందుకు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసితో వరల్డ్ జర్నీ చేస్తాడని ఫ్యాన్స్ సంతోషపడొచ్చు. తను కూడా పాన్ ఇండియాను, పాన్ వరల్డ్ మార్కెట్ ని ఒకే సినిమాతో టార్గెట్ చేస్తుండడం కలిసొస్తుండొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రాజమౌళి సినిమా అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేలా లార్జ్ స్కేల్లో ఉంటుంది. మైండ్ బ్లాంక్ చేసే విజువల్ తో మత్తి పోగొడుతుంది. అలాంటి మూవీ హిట్ అయితే పాన్ వరల్డ్ లెవెల్లో వారణాసి వసూళ్ల వరద తెస్తే ఏంటి పరిస్థితి? రాజమౌళికి 100% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి వారణాసి బ్లాక్ బస్టర్ అని అనుకోవాల్సిందే. కానీ ఇక్కడ సమస్య అమాంతం వరల్డ్ మార్కెట్ తో పాటు సడన్ గా క్రియేట్ అయ్యే క్రేజ్ ని, ఇమేజ్ ని మహేష్ బాబు ఎలా తట్టుకుంటాడు? ఎంత హాలీవుడ్ లుక్ ఉన్న హీరో అయినా తన ఇమేజ్ మార్కెట్ కు తగ్గట్టు సినిమా పడాలంటే అలాంటి కథలు, దర్శకులు దొరకాలి. అలా ఆల్రెడీ సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లైన్ లో ఉన్నారు. దీనికి తోడు హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చేలా ఉన్నాయి. రాజమౌళి, నెట్ఫ్లిక్స్ సంస్థల పుణ్యమాని హాలీవుడ్ లో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ప్రచారము జరుగుతోంది. ఇవన్నీ వార్తల వరకు బానే ఉన్నాయి, కానీ ఆచరణలో ఏంటి పరిస్థితి? అసలే రాజమౌళి డైరెక్షన్ లో హిట్ పడిందంటే ఆ తర్వాత ఆ హీరోకి వరుసగా ఫెయిల్యూర్సే దిక్కనే సెంటిమెంట్ ఉంది. ఆ స్థాయిలో హీరోను నెక్స్ట్ లెవెల్లో చూపిస్తే అందులో కొంత తగ్గినా ఆ తర్వాత వచ్చే సినిమాను జనం యాక్సెప్ట్ చేయడం లేదు. ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే పుష్ప మేకర్ సుకుమార్, యానిమల్ మేకర్ సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నారు. రామ్ చరణ్ మూవీ తర్వాత మహేష్ తో జేమ్స్ బాండ్ జోనర్ లో ఓ మూవీని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి ఆల్రెడీ మహేష్ బాబుకు కథ చెప్పాడు. 2-3 సార్లు ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి కూడా. కాబట్టి మంచి దర్శకులే మహేష్ బాబు చేతిలో ఉన్నారు. అయినా వారణాసి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి పాన్ వరల్డ్ మార్కెట్ ని, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ రేంజ్ ను రీచ్ అయ్యేలా సందీప్, సుకుమార్లు సినిమాలు తీయగలరా? నెక్స్ట్ ప్రాజెక్ట్ తో రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ లానే మహేష్ బాబు బ్రేక్ చేస్తాడా? ఈ ప్రశ్నలే చాలా కంగారు పెట్టించే క్వశ్చన్స్. అన్నింటికీ సమాధానం వారణాసి టీజరో, ట్రైలరో తేలుస్తుంది. దాని అవుట్పుట్ బట్టే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మహేష్ కంగారు పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది తేలుతుంది.